నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజహితం ప్రస్తుతం మనము వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ నియోజకవర్గం మరి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వస్తున్న సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రస్తుతం మూడు పార్టీల పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాజీ ప్రెసిడెంట్ ఇక్కడ ఎంపీగా కొనసాగుతున్న సందర్భంలో మరి కాంగ్రెస్ రాష్ట్రంలో దూసుకొచ్చింది. మరి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కు కేసీఆర్ దగ్గర బంధువు అయినటువంటి వినోద్ కుమార్ కూడా మరి ఈసారి టికెట్ ఆయనకే వచ్చినట్టుంది. పరిస్థితులు ఎలా ఉన్నాయి మరి డిసెంబర్ 3 వచ్చినటువంటి రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ రావడం చేత చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న సందర్భంలో మరి ఈయన మాత్రము నెల రోజుల ముందుగా అతల టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాలలో మరి వేములవాడ పట్టణ ప్రెసిడెంట్గా పనిచేసినారు, కౌన్సిలర్గా కూడా పనిచేసిన సందర్భంలో వారి యొక్క అనుభవాన్ని మరి ఆది శ్రీనివాస్ గారిని గెలిపించుకొని ఎమ్మెల్యేగా విప్గా పనిచేస్తున్న సందర్భంలో వారి దగ్గర బంధువు కూడా. సో ఎలా ఉంది వేములవాడ పరిస్థితి, ఈసారి ఇక్కడ ఓట్లు మరి కాంగ్రెస్ వైపు వెళ్తాయా? గతంలో కూడా 10 సంవత్సరాల పర్యాలు మరి ఇక్కడ పొన్న ప్రభాకర్ ఎంపీగా కూడా పనిచేశారు. తను మినిస్టర్గా ఉన్న సందర్భంలో మరి పుల్క రాజుగారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు, వారిని అడిగి విశ్లేషణ చేద్దాం. నమస్తే స్వామి. నమస్కారం. శివమాల వేసినట్టు ఎన్ని రోజులు అవుతుంది స్వామి? 41 days, శివరాత్రి వరకు, మార్చ్ 8 వరకు. గురుస్వామి అన్నట్ట మీరు కన్యాస్వామి? నేను థర్డ్ టైం వేయడం. మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచిగా ఒక ప్రశాంతమైన వాతావరణం, మానసిక ఉల్లాసం, అన్ని భక్తి శ్రద్ధలు 41 రోజు ఒక ఈ రాయరాజేశ్వర స్వామిని మరి స్మరించుకుంటూ పొద్దున్న సాయంత్రం పూజలు ఇవన్నీ చేయడం కూడా ఒక మంచి వాతావరణం కల్పిస్తుందని చెప్పి భక్తి ఎంతమంది చేశారు స్వామి? దాదాపు ఈ వేములవాడ పట్టణం మరి చుట్టుపరిసర ప్రాంతాలు ఒక దాదాపు 1000 నుంచి 1200 మంది భక్తులు కూడా ఈ మాలను ధరించడం జరిగింది. గురువారు మా గురువు వచ్చేసి వాళ్ళు ఒక 20-25 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మాల వేస్తున్నారు. కోయిన శ్రీనివాస్ అని చెప్పి సీనియరు వారు, ఇంకా చాలామంది ఉన్నారు, లడ్డు అని చెప్పి వాళ్ళు చాలామంది ఉన్నారు. స్వామి మానసికంగా మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మనం ప్రస్తుతం మరి రాజకీయాలు చర్చించాలి. ఓకే, తప్పకుండా. రాజకీయాల వరకు కూడా ఓకే, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. సో మీరు టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అయ్యింది. మరి ఎందుకు నెల రోజుల ముందుగా అంటే టీఆర్ఎస్లో మీరు కాంగ్రెస్ నుంచే టీఆర్ఎస్కి వచ్చారు, కారు ఎక్కారు, మళ్ళీ ఎందుకు కారు దిగారు? కాంగ్రెస్కు ఎందుకు రావడం జరిగిందంటే గత 10 సంవత్సరాలు నేను ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి మరి ఏదైతే ఒకటే ఒంటెద్ది పోగడకు మరి ఈ వేములవాడ పట్టణమే ఒక నిదర్శనంగా చూసుకోవాల్సి చెప్పదొక విషయం. మరి గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఈ వేములవాడ పట్టణ ప్రజలు మరియు భక్తులు కూడా చాలా అభివృద్ధిని కోరుకున్న సందర్భం. మరి ఈనాడు కూడా ఈ దక్షిణ కాదిగా పేరు పొందిన రాయరాజేశ్వర స్వామికి మరి ఆనాడు కేసీఆర్ గారు పెళ్ళి ఇక్కడైంది, నేను ఇక్కడనే పుట్టెంటికలు చేసుకున్నా అని చెప్పి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి కూడా మరి ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి. మరి నిత్యం చూస్తేనేమో వేములవాడ రాయరాజేశ్వర స్వామి భక్తులతో కిటకిట రాని పరిస్థితి. మరి భక్తులకు కనీక సౌకర్యాలు కల్పించలేని పార్టీ. అదేవిధంగా వేములవాడ పట్టణంలో చూసినటువంటి మరి ఇప్పటికీ ఒక సరైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మరి ఆడుకుందామంటే ప్లే గ్రౌండ్ లేదు, మరి ఒక బ్రిడ్జి నిర్మాణంలో వెనుకబడి ఉన్నది. ఇంకా అనేక రంగాలలో వేములవాడ చాలా వెనుకబడిపోయింది. మరి ఈ 10 సంవత్సరాల్లో నేను ఈ పార్టీలో ఉండి ఎందుకు చేశానని చెప్పి ఒక మంచి ప్రభుత్వం రావాలి, మరి ప్రభుత్వంలో వేములవాడ పట్టణం కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతోనే, అదేవిధంగా ఒక మంచి నాయకుడు ఆది శ్రీనివాస్ గారు మరి తను 4 సార్లు ఓడిపోయినా కూడా ఏనాడు వెనుక తగ్గకుండా మరి ఓడిన తెల్లారి నుండే మరి ప్రజలలో సమస్యలపై పోరాడి మరి అనేక సమస్యలపై ఈ వేములవాడ నియోజకవర్గంలో అణువణువు ఒక పట్టున్నటువంటి వ్యక్తి. మరి వారిని గెలిపించుకుంటే మరి ఒక బీసీ నాయకుడు, అట్టడుగు వర్గాల నుంచి నాయకుడు, మరి బీసీ నాయకుడు కాబట్టి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మరి వారితో సాధ్యమవుతుందని చెప్పి ఒక ప్రజల యొక్క మన్ననలు పొంది వారు గెలిస్తే ఈ ప్రాంతం బాగుపడదని చెప్పి నేను కూడా వారి ఆధ్వర్యంలో పనిచేయడానికి ముందుకొచ్చి మరి ఆ రోజు ఎలక్షన్కి ముందు ఒక 20 రోజుల నుంచి ఒక 30 రోజుల మధ్యలో మరి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చి కూడా నా వంతు సహకారం అందించి మరి వారి గెలుపులో కూడా నా వంతు సహాయం చేసినటువంటి వ్యక్తి అని చెప్పుకోవడం జరుగుతుంది. మరి వారు వచ్చిన తర్వాత కూడా వేములవాడ నియోజకవర్గం ఇంతకుముందే తను 4 సార్లు ఓడిపోయి ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో సమస్యలపై ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఇప్పటికే మరి ప్రతి ఒక్క ఏదైతే సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్స్ పెట్టి మరి ఏ ప్రాంతంలో ఏ కల్వర్ట్ ఉంది, ఏ బ్రిడ్జ్ ఉంది, ఏ రోడ్డు ఉంది, ప్రజలు ఏ సమస్యపై పోరాడుతున్నారు కావాల్సిన వ్యక్తి
కావాల్సిందని చెప్పి వారు ఇవరకే ప్రతి ఒక్క అధికారితో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఇక ప్రభుత్వానికి వస్తే కూడా ఇప్పటికే ఆ రోజు మేనిఫెస్టోలో 6 సంక్షేమ పథకాలు. దాని గురించి మాట్లాడే ముందు రాజు గారు, ఇక్కడ ఎవరైతే సిరిసిల్ల మొత్తం జిల్లా తీసుకొచ్చారు, సిరిసిల్ల వేములవాడ రాజరాజన్న జిల్లా తీసుకొచ్చారు కదా. సో ఇక్కడ ఏదైతే పట్టణానికి మొత్తం మున్సిపాలిటీ శాఖ ఉన్నటువంటి కేటీఆర్ గారు ప్రతి పట్టణానికి చాలా నిధులు ఇచ్చారని చెప్తున్నారు. మరి దీదాలు చూడాలి. ఆయనే కేటీ రామారావు మరి ఈ యొక్క మున్సిపల్ శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మరి వేములవాడకు ఏ రోజు కూడా రాని పరిస్థితి. మరి వచ్చి ఈ పక్కనే ఉన్నట్టు మరి సిరిసిల్లకు వేములవాడకు కూతబెడుతురు 12 కిలోమీటర్ల దూరంలో. మరి ఏమున్నా ఎప్పుడు సిరిసిల్ల ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడం తప్ప కానీ మరి చేసుకోవాలి, వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి. కానీ దక్షిణ రాష్ట్రీయ ప్రసిద్ధి రాయరాజేశ్వర స్వామి మరి ఉత్తర తెలంగాణలో ఒక ప్రసిద్ధ టెంపుల్, మరి దీన్ని ఎందుకు డెవలప్ చేయలేడు? మరి ఏమున్నా ఎప్పుడు అచ్చుడు పోడు తప్ప కానీ ఏ సంక్షేమానికి ఏ అభివృద్ధి కూడా ఆయన సహకరించలేదు. సహకరించిన నిదర్శనం చాలా ఉన్నాయి. వేములవాడ మున్సిపాలిటీకి ₹1 కూడా ఇవ్వలేదు, టెంపుల్ కూడా ₹1 ఇవ్వలేదు, ఏ అభివృద్ధికి చేయలేదు. కేవలం ఎలక్షన్ 6 నెలల ముందు ఉన్నాయంగా 3 నెలల ముందుగా వచ్చి ఈ సంక్షేమం ఆ సంక్షేమం కొబ్బరికాయలు కొట్టిపోతే ప్రజలంతా చూస్తారు కదా అభివృద్ధి ఎవరు చేస్తారు. ఇంకా అంతకుముందుకు ఎంపీ కూడా కారు గుర్తే, ఎమ్మెల్యే కారు గుర్తే, సీఎం కారు గుర్తే, చిన్న చిన్న కార్పొరేషన్లు కూడా కారు గుర్తే. నిధులు లక్షల కోట్లు వేల కోట్లు అన్నారు. మీరేమో పార్టీ మారినాక ఈ మాట అంటారా? నిజమేనా? ఇంతకుముందు మాటేనా? లక్షల కోట్లు వేల కోట్లు అనేది చెప్పుకోవడానికి ఒక మాట. మరి సరే, ఆ లక్షల కోట్లు వేల కోట్లు ఈ వేములవాడకి ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎన్ని వేల కోట్లు వచ్చినాయి? సరే, వచ్చిందల్లా కనీసం ఒక 10% 20% వేములవాడకి వచ్చినా కూడా డెవలప్మెంట్ జరిగాయి కదా. మీరు దాదాపు మీరు చూస్తున్నారు ఈ వేములవాడ పరిస్థితి. మరి మేము చెప్పడం కాదు, లక్షల కోట్లు వేల కోట్లు వాళ్ళు చెప్పిర్రు, కానీ అభివృద్ధి చూస్తే తెలుస్తుంది కదా. వాళ్ళు చెప్పుకోవడానికి తప్ప కానీ ఏం లేదు. కేవలం వాళ్ళ రాజకీయ పరపతి కోసం, వాళ్ళ సొంత ఆర్థికాని కోసమే ఈ యొక్క ప్రాంతాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ వాడుకొని చెప్పారు. చూస్తున్నారు, మీరు కూడా ప్రజలు కూడా చూస్తున్నారు. వాళ్ళు ఎన్నెన్ని ప్రభుత్వం ఉన్నటువంటి ఎన్నెన్ని అరాచకాలు చేస్తారు, ఎన్నెన్నటువంటి చెప్తూనే ఉన్నారు. తెలంగాణకు కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ శ్రీరామరక్ష అంటున్నారు. మరి ప్రజలలో అంటారు, ప్రజలలో ఏమంటారు, మొన్న 3 నెలలు అయితే మళ్ళీ 6 నెలలు అయితే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలను బయటకు పోకుండా, నాయకులను బయటకు కాపాడుకోవడానికి ఒక పన్నాగం, వాళ్ళు ఒక వల చేసి ఉనికి కాపాడుకోవడం తప్ప కానీ ప్రజలలో వాళ్ళ పార్టీ ఉందని చెప్పుకోవడం తప్ప కానీ ఎలాంటి అది కానే కాదు. ఏకదాటిగా మాకు 20 సీట్లు వచ్చినాయి అని చెప్పుకొస్తున్నాం, మేము డెవలప్ చేసినాం కనుక అంటారు. మరి హైదరాబాద్ విషయానికి వస్తే కేటీ రామారావు ఏం చేసిండు, నెలకోసారి 2 నెలలకోసారి ఈ దేశం పోతున్నా ఆ దేశం పోతున్నా, ఈ ఐటీకి తీసుకొస్తున్నా ఐటీకి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి ఆ ఓటర్స్ కానీ ప్రజలను ఆకట్టుకోవడానికి అట్లా చేసి మరి ఇక్కడనే ఏమైనా అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ ఓటర్లను కాకపోతే రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా హైదరాబాద్ పాటు రాష్ట్రం కూడా మంచి వాతావరణంలో అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అవుతుంది. ఇంకోటి కూడా, గతంలో ఈ వేములవాడ పట్టణానికి చూస్తుంటే మరి అప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప కానీ ఇంతవరకు వేములవాడ పట్టణంలో కానీ ఒక్కరిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేని పరిస్థితి. మరి ప్రజలు నమ్ముతారు కదా. చెట్లు కూడా చాలా చెట్లు పెట్టామని చెప్పుకొస్తారు. మీ వేములవాడలో మేము తిరిగా 3 రోజులు తిరుగుతున్నాం, పచ్చని చెట్లు కూడా ఎక్కడ కాని రావట్లేదు. మరి పచ్చని చెట్లు ఎక్కడ పెడతారండి? పెట్టి ఎండాకాలం ఎప్పుడు పెడతారు, అర్ధహారాన్ని పెడతారు, లక్షల బిల్లు అంటారు. ఆ చెట్టు కనీసం పెట్టే చెట్టుకు కంచె ఏర్పాటు చేయరు. పెట్టినామా అయిపోయిందా, తర్వాత అది మొలకెత్తుందా పెరుగుతుందా అని చూడరు ఒకటి. మరి ఇంకోటి, రోడ్లకు ఇరువైపులో పెడతారు, వైర్లు ఉంటాయి, వైర్ల కింద పెడతారు, కొట్టేస్తారు. అది బిళ్ళ కోసమా లేకుంటే అర్థహారం అని చెప్పి ప్రకృతి కోసమా దేనికో తెలియదు. అదంతా పెద్ద ఒకటి ఆ పేరుకే తప్ప కానీ ఏం లేదు. మీకు కాళేశ్వరం కట్టిస్తే మీ వేములవాడ సస్యామలం కాలేదా? నీళ్ళు రాలేదా? వేములవాడ కాళేశ్వరం మాకు నీళ్లు, ఎల్లంపల్లి నీళ్ళు, కాళేశ్వరం నీళ్ళు గతంలో అప్పుడు రాజశేఖర్ గారే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి దాదాపు 1700 కోట్లు బహుశా అనుకుంటా ఈ ప్రాంతానికి నీళ్ళు తీసుకొని ఆ రోజు చేసిన కాలువలు చేసినప్పుడు. కానీ ఇప్పటివరకు కూడా కలకడం సురుమ కాలేదు, ఇక మలకపేట రిజర్వర్ కాలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి మరిపల్లి ఉన్నటువంటి ఒక చెరువు కానీ ఈ వేములవాడకు ఇంతవరకు నీళ్ళని రాలేదు. కానీ అభివృద్ధి అంటారు కానీ ఏం లేదు. మొత్తమే చూస్తే మీ ఇప్పుడున్నటువంటి సీఎం 20 కోట్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది వేములవాడకు. ఇంత త్వరగా తీసుకురాగలిగిన మీ ఎమ్మెల్యే ఎలా సాధ్యమైంది? అవును, అదొకటి. మరి గత ముఖ్యమంత్రి వేములవాడ టెంపుల్ డెవలప్ అథారిటీ కమిటీ చైర్మన్ అతనే ఉండే. మరి ఏ ఒక్క రోజు కూడా 2016లో దాన్ని విటిడి ఏర్పాటు చేసిన సందర్భం. మరి ఏ ఒక్క రోజు కూడా సీఎం గారు మన మాజీ సీఎం గారు ఒక సమావేశం పెట్టలేదు, మీటింగ్ పెట్టలేదు. మరి ఇప్పుడు తనకు ఉన్నటువంటి అనుభవంతో ఇప్పుడున్న శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు
మరి అనుభవంతో వారికి ఉన్నటువంటి అభినవ సంబంధంతో రేవంత్ రెడ్డి గారితో ఒక 2 మాసాల్లోపే వీటీడీఏ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ కలెక్టర్ని కానీ ఇతర అధికారులతో ఏర్పాటు చేసి మరి వేములవాడకు ఇంతకుముందే వాపసు వెళ్ళినటువంటి 20 కోట్ల రూపాయలను మరి తీసుకొచ్చి ఇప్పుడు వేములవాడలో బద్దిపోచమ్మ గుడి పనులు కానీ ఇతర పనులు కానీ స్టార్ట్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వారికి ఖచ్చితంగా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి వేములవాడను టెంపుల్ కానీ మరి ఇతర పనులు కానీ వారు చేయడంలో ముందుంటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ప్రజలు కూడా వారి నాయకత్వాన్ని కోరుకున్నారు కాబట్టి ఆ నాయకత్వాన్ని వమ్ము చేయకుండా వారు కూడా ప్రజాసేవ చేస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ చూస్తూనే ఉన్న నోటిఫికేషన్ కూడా రావచ్చు. బండి సంజయ్ ఎప్పుడు ఇచ్చినా కొండగట్ట అంజనా లేదా వేములవాడ టెంపుల్ కాయించే వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? బండి సంజయ్ విషయానికి వస్తే మరి ఆ రోజు ఒక మత పార్టీతో మతం యొక్క ఓట్లను దండుకొని మతం పేరు చెప్పి ఓట్లను దండుకొని 5 సంవత్సరాలు అయిపోతుంది. మరి ఆయన ఎంపీగా గెలిచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మండలాలు ఉన్నాయి మండలాలు ఆయన తిరగని మండలాలు ఉన్నాయి, తిరగని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఆయన మరి ₹1 కూడా ఈ ఎంపీ పదవిలో ఉన్నటువంటి వేములవాడ కానీ పక్కపొంటి సిరిసిల్ల కానీ చొప్పదండి కానీ ₹1 పెట్టని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు వస్తుంది ఏంటంటే జనాలల్లో ఒకటి హిందూవాదం అని చెప్పి తీసుకొచ్చి ఆ హిందూవాదంతో ఓట్లు తీసుకోవాలని చెప్పి ఉద్దేశం కాబట్టి ఆయనతోని ఇంతవరకు వేములవాడలో ఇంత పెద్ద టెంపుల్ సీట్ ఉంది కదా, ఈ టెంపుల్ సీట్గా మా టెంపుల్ను డెవలప్ చేద్దామని ₹1 కూడా ఇవ్వని పరిస్థితి. మరి మోదీ గారేమో వేరే రాష్ట్రాల్లో వేల కోట్లలో ఇస్తుండు, మరి ఈయన తీసుకురావచ్చు కదా. 5 సంవత్సరాలు ఏం చేయలేదు. రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలే వారి నాయకత్వంలో మరి ఎంపీకి సీటు కూడా గెలుచుకోవడానికి ఖచ్చితంగా సహాయకులతో ప్రయత్నిస్తాం. మరి ఆ కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇక్కడ ఎంపీ అయితేనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ఎంపీతో తోడైతేనే ఈ ప్రాంతం అవుతుందని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన 40 రోజులకే సమ్మక్క సారక్క జాతర కూడా జరిగింది. సో ఫ్రీ బస్సులు కూడా చాలా మహిళలు వెళ్ళారు. మీ యొక్క వేములవాడ నుంచి వెళ్ళారా ఫ్రీ బస్సులలో? అవును, ఫ్రీ బస్సుని వేములవాడ ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళినారు, అదేవిధంగా సమ్మక్క సారకి వెళ్తున్నారు. మరి కాళేశ్వరం కానీ ఇతర ప్రాంతాల మహిళలు మరి ఫ్రీ బస్సుతో చాలా మంచి ఉత్సాహంతో మరి ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఈ యొక్క మొట్టమొదటి కార్యక్రమం ప్రజలకు వచ్చినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకం అంటే మరి ఒక ఉచిత బస్సు అని చెప్పి తెలియజేసుకుంటూ వారు కూడా మంచి ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నారు. మీ యొక్క పట్టణంలో మీ వేములవాడ పట్టణంలో ఎన్ని ఓట్లు పోలే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ వైపు ఎవరు టికెట్ ఇచ్చినా కూడా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా? అవును, వేములవాడ పట్టణానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే దాదాపు 30,000 ఓట్లు ఈ పట్టణానికి సంబంధించిన ఓట్లు ఉంటున్నాయి. మరి ఖచ్చితంగా మెజారిటీ ఓట్లు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఆదిశ్రీనివాస్ ఎమ్మెల్యే గారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచే కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా అధిక ఓట్లు వేసే ఓట్లు ఉన్నాయి. కేంద్రంలో మేమే వస్తాం 400 సీట్లు వస్తాయని మరి బీజేపీ అంటుంది. మన కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కుల గురించి మాట్లాడేది కేవలం కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీ అంటారు. మరి అవును, తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కొట్లాయన అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు ప్రభుత్వం తీసుకొచ్చి 2 సార్లు ప్రభుత్వం అయితే ఏం చేయలేదు. మరి ఇప్పుడు కూడా మోదీ 2 సార్లు పర్యాయాలుగా దేశంలో వెళ్తున్నాడు. మరి అక్కడ కూడా దేశంలో కూడా సేమ్ ఇదే హిందూవాదం మతం మత్తులో ప్రజల్ని దింపాలని చెప్పి చూస్తున్నారు. అవన్నీ సాగవు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ఏం చేస్తారు, పొద్దున వంగడం మళ్ళీ అక్కడ బీజేపీతో దోస్తాను కడతాడు. ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు అంతేందుకు లిక్కర్ స్కామ్లో కవిత గారు రైశాలు చూస్తున్నారు కదా మనం. ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్. ఏం లేదు, ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం ఖచ్చితంగా కోరుకుంటున్నారు. మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానం చేయడానికి చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉన్నటువంటి ఓవరాల్గా మొత్తం ఉన్నటువంటి భారతదేశంలో మరి నాయకత్వం కోరుకుని జోడయాత్రలో మీరు చూస్తున్నారు ప్రజలు ఎంత స్పందన ఉందో. మీ వేములవాడ ప్రజలకు ఏం చెప్పారు? వేములవాడ ప్రజలకు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ వేములవాడ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారి ఆధ్వర్యంలో ఘనంగా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని మరి సుపరిపాలన అందించే విధంగా ప్రజలకు మేము తెలియజేస్తున్నాము. ఇంకేదైతే 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇప్పటికే ప్రజల్లో ముందుంచారు. మరి రాబోయే ఇంకా 2 రేపు ఎల్లుండో ఇంకా 2 గ్యారంటీలు కూడా ఉచిత విద్యుత్ 200 యూనిట్ విద్యుత్తో పాటు ప్రధానంగా ₹500 సిలిండర్కే ఉచితం అని చెప్పి అది కూడా 2 రోజుల్లో రాబోతుంది. మరి ఇంకా ఈ యొక్క ప్రాంతంలో ఏది సమస్యలు ఉండవో ఆ సమస్యలన్నీ
మరి ప్రజలకు చేరువే దగ్గరలో ఉన్నటువంటి సమస్యలను తీర్చడంతో ముందుంటామని తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదండి మరి పుల్క రాజు గారు చెప్పినటువంటి విషయము. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు కేంద్రంలో ఉండి కూడా ఇక్కడ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి వేములవాడకు ఏదైతే హిందుత్వం మీద ముందుకెళ్తున్నటువంటి పార్టీ వేములవాడకు రూపాయి కూడా ఇవ్వలేదని తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉండి కూడా అప్పటి వరకు జై తెలంగాణ జరుగుతాం కానీ తెలంగాణను తెచ్చింది మేమే అనే మాయమాటలు చెప్పి ప్రజల మభ్యప్రాంతం చేసి కూడా కేసీఆర్ వేములవాడ టెంపుల్కు ముఖ్యంగా ఉన్నప్పటికీ కూడా ₹1 ఇవ్వలేదు. టెంపులే కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రాంతాలు కూడా ఏవి కూడా డెవలప్ చేయలేదు. అందుకే మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆది శ్రీనివాస్ గారిని గెలిపించుకొని 20 కోట్లు తీసుకురావడం జరిగింది. ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసేది మేమే అని తెలియజేశారు. చూస్తుండే విత్తని కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దంటూ వేములవాడ.